ప్రేమ పేరుతో ప్రాణాలు కోల్పోతున్నారు. చదువుకొని సెటిల్ అయ్యే వయసులో ఊహల్లో వ్యవహరిస్తున్నారు. చిన్నపాటి ఒత్తిడిని కూడా తట్టుకోలేక భారీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రులను కన్నీటిలో ముంచుతున్నారు. ఏం జరిగింది? ప్రేమ లేకపోతే, ప్రేమించిన వాడు దక్కకపోతే అసలు ప్రపంచమే లేదా? తాజాగా హైదరాబాద్ చిత్రపురి కాలనీలో దారుణం జరిగింది. ఓ ఫేమస్ యూట్యూబర్ తనను ఓ యువకుడు ప్రేమించలేదని ప్రాణాలు విడిచింది. ఎవరా యువతి? ఏమా సంఘటన? అసలు ఎలా జరిగింది? పూర్తి వివరాలు మీకోసం. హైదరాబాద్లోని రాయదుర్గంలో ఓ యూట్యూబర్ ఆత్మహత్య చేసుకుంది. మణికొండ చిత్రపూరి కాలనీలో నివాసముంటున్న కోమలి తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోమలి ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులను విషాదంలో ముంచింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. కోమలి ప్రేమ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆమె రాసిన డైరీతో పాటు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అఖిల్ రెడ్డి ఎప్పటికైనా తనను అర్థం చేసుకుంటాడని డైరీలో కోమలి రాసుకుంది. అయితే అఖిల్ తనను మోసం చేశాడని లేదా వేధించాడని ఎక్కడ ప్రస్తావించకపోవడం దర్యాప్తులో కీలకంగా మారింది. పోలీసులు అఖిల్ రెడ్డిని అదుపులో తీసుకుని విచారించారు. తాను ఇప్పటికే మరో యువతితో రిలేషన్లో ఉన్నానని, తన వెంట పడొద్దని కోమలికి ముందే చెప్పినట్లు అఖిల్ తెలిపినట్లు తెలిసింది. అయినప్పటికీ కోమలి అతని మాటలను పట్టించుకోకుండా తీవ్ర భావోద్వేగానికి లోనై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నారు. కోమలి, అఖిల్ ఇద్దరు విశాఖపట్నానికి చెందినవారు. అక్కడే వారిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కోమలి చదువు కోసం, అఖిల్ ఉద్యోగం కోసం హైదరాబాద్కు వచ్చారు. అఖిల్పై కోమలికి ప్రేమ పెరగడంతో తన మనసులో మాట అతనికి చెప్పింది. అయితే అప్పటికి అఖిల్ వేరే అమ్మాయితో సంబంధంలో ఉండటంతో కోమలి ప్రేమను అతడు తిరస్కరించినట్టు పోలీసులు తెలిపారు. ఇది ప్రాథమికంగా ఎంక్వైరీ చేస్తే ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే, ఈ అబ్బాయి అమ్మాయి వీళ్ళిద్దరు కూడా వైజాగ్ సంబంధించిన వాళ్ళు అక్కడ 2023లోనే వాళ్ళ పరిచయం. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త క్లోజ్ అయింది. తర్వాత వాళ్ళ జాబ్ పర్పస్లో అబ్బాయి, అదేవిధంగా ఈ అమ్మాయి కూడా స్టడీ పర్పస్లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఈ వీళ్ళ ఫ్రెండ్షిప్ నడుస్తుంది. మధ్యలో ఈ అమ్మాయి అతనికి ప్రపోజ్ చేసింది, లవ్ చేస్తాను చెప్పేసి. బట్ అతను ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అతనికి వేరే పర్సనల్ రిలేషన్ ఉంది కాబట్టి ఈ నాట్ ఇంట్రెస్టెడ్. అదే చెప్తున్నాడు. బట్ ఈ అమ్మాయి నువ్వే కావాలని చెప్పి అతను కంటిన్యూగా ఎమ్మడబడటం జరుగుతుంది. ఈవెన్ చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా వాళ్ళు కలుసుకొని అదే డిస్కస్ చేస్తే అబ్బాయి కూడా అదే వద్దు, నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేయి, మనకి నీకు అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు ఎమ్మడి పడుతుందని చెప్పేసి అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ విషయాలు కూడా అమ్మాయి తన డైరీలో రాసుకున్నాను. దొరికిన ఎవిడెన్స్ ప్రకారం డైరీలలో కూడా అతను ఇష్టం లేదు అతను, బట్ అతనంటే నాకు ఇష్టం, ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకుని ఎందుకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అని చెప్పి తన భావాలన్నీ కూడా డైరీలో రాసుకుంది. ఆ డైరీలన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అఖిల్ కాదనడంతో 6 నెలల క్రితం కూడా కోమలి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు విచారణలో తెలిసింది. అదే సమయంలో కోమలి ప్రేమ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. కోమలిని పెళ్లి చేసుకోవాలని ఆమె తల్లి అఖిల్ను కోరింది. అయినా అతడు నిరాకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోమలి మానసికంగా మరింత కుంగిపోయింది. ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే జస్ట్ లైక్ లవ్ ఫెయిల్యూర్ లాగా కనిపిస్తుంది. సూసైడ్ వారు ఒప్పుకోలేదు కాబట్టి తను మనస్తాపం చేసి సూసైడ్ చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంకా డీప్గా ఎంక్వైరీ చేస్తాము. ఇంకేమైనా ఎవిడెన్స్ ఉంటే దాని ప్రకారం కేసు ముందుకేస్తుంది. బట్ అందరూ అనుకున్నట్టుగా వేరే రకరకాల వేరే ఊహాగానాలు అవన్నీ కాదు. ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ సూసైడ్ డ్యూ టు లవ్ ఫెయిల్యూర్. ఆత్మహత్యకు ముందు మాట్లాడుదామని అఖిల్ను కోమలి కలిసింది. ప్రేమ విషయాన్ని మరోసారి ప్రస్తావించగా అతడు మళ్లీ నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. తన ప్రేమను అఖిల్ అంగీకరించకపోవడమే ఆత్మహత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలిసిందని పోలీసులు చెప్పారు. ఇదే విషయాన్ని కోమలి తన డైరీలో కూడా రాసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
అఖిల్ వల్ల కోమలి సూసైడ్ చేసుకున్నట్లు ఆధారాలు లేవన్నారు పోలీసులు. డైరీ, మొబైల్ డేటా ఆధారంగా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కోమలి ఆత్మహత్యలో ఎవరి పాత్ర ఉన్నా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. యువతలో పెరుగుతున్న భావోద్వేగాలు, ఒత్తిడిని తట్టుకోకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.